ఇదేనా పాలన అంటే? దీన్నేనా పాలన అనేది? మా కోసం చేసే ప్రాజెక్టు మమ్మల్ని ఇన్వాల్వ్ అయితే లేదు. మా కోసము మీరు మూసి పక్కన ఉండి ఇబ్బంది పడుతున్నారు. మేము ఎప్పుడు చెప్పలేదే. మేము ఎవరికన్నా వెళ్ళి ఎమ్మెల్యేలకి మేము మూసి నది పక్కన ఉన్నాము, మేము ఇబ్బంది పడుతున్నామండి అని ఎవరికన్నా చెప్పామా? మేమే క్లీన్ చేసుకుంటాం. మేమే కుదిరినప్పుడల్లా కబ్జా కూరలు అయితే బ్యాంక్ వాళ్ళు మాకు ఎలా లోన్స్ ఇచ్చారు? కబ్జాదారులు అయితే మేము తీసుకునే మున్సిపల్ వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాము, వాటర్ ట్యాక్సులు కడుతున్నాము, ఈఎంఐలు కడుతున్నాము. ఇవన్నీ ఎలా ఇస్తారు మేము ఇల్లీగల్ అయితే? మేము ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. రమ్మనండి సార్, చూపిస్తాము. వచ్చి చూడమనండి. వాళ్ళకి ఇంతమంది ఉన్నారు కదా ఎమ్మెల్యేస్, వాళ్ళు రండి. ఏమి వచ్చి ఒక 10 మంది 10 కాలనీలు చూసుకోలేరా? ఓట్లు అడగడానికి అయితే వస్తారు కదా. ఓటు వేసేటప్పుడు అయితే మాకు వాల్యూ ఉంది, ఆయన గెలిచిన తర్వాత అయితే మాకు వాల్యూ లేదు. గెలిచేశారు కదా, ఇంకా వాల్యూ లేదు. నెక్స్ట్ టైం మాత్రం ఈ రాంగ్ ఎప్పుడు చెయ్యం. నెక్స్ట్ టైం మాత్రం కొంచెం అవుతున్నారా జనాలందరూ కూడా? రియలైజ్ అవుతున్నారు. ఎందుకు అవ్వట్లేదు? రియలైజ్ అవ్వబట్టే కదా ఇంతమంది వచ్చాం. ఇంతమంది ఇంకా రియలైజ్ అవ్వబట్టే కదా సార్ రోడ్ ఎక్కాము.